ఒకవేళ రాకుండా ఉంటే ఏమైంటుంది చెప్పనా? ప్రభు ఎక్కువ వాక్యం మన దగ్గరికి వస్తున్నప్పుడు రాకుండా ఉంటే ఏమవుతుంది? ఆన్లైన్లో నచ్చలే, అక్కడే నచ్చలే, ఇట్టే నచ్చలే అనుకోవద్దండి. ఆన్లైన్ ఏం లేదు, మీ ఇలాంటి వాళ్ళకి కాదు. ఎక్కడో దూరం ఉన్న వాళ్ళకి, రాలేని వాళ్ళకి, పడక మీద ఉన్న వాళ్ళకి, కూర్చోలేని వాళ్ళకి, నిలబడలేని వాళ్ళకి, ఇబ్బందికరంగా అనారోగ్య పరిస్థితుల్లో ఉండే వాళ్ళకి కానీ మీకు అన్ని పుష్టిగా ఉండే, బలంగా ఉండి, ఉదయం వాకింగ్ పోయి, సాయంకాలం వాకింగ్ పోయి, జావ తాగి, ఓట్స్ తిని మీకు కాదు, అన్నిటికీ ఆరోగ్యం ఉంటుంది. హాస్పిటల్కి పోవటానికి ఆరోగ్యం ఉంది, ఇంటికి పోవటానికి ఆరోగ్యం ఉంది, కాలేజీకి వెళ్ళటానికి ఆరోగ్యం ఉంది, డ్యూటీకి వెళ్ళటానికి ఆరోగ్యం ఉంది, మీ వ్యాపారాలు చేసుకోవటానికి ఆరోగ్యం ఉంది. 1 గంటన్నర, 2 గంటలు, 3 గంటల మందిరంలో ఉండటానికి రావటానికి మాత్రము ఆరోగ్యం సహకరించట్లేదు బ్రదర్. ఎక్కడ వస్తాంలేండి, ఆన్లైన్లో చూస్తాం. కానీ పరలోకానికి కూడా ప్రభు వస్తున్నాడంటే రాలే ప్రభు, మేము ఆన్లైన్లో వస్తాం. అక్కడికి ఆన్లైన్ బిలీవర్స్కి ఆన్లైన్ పరలోకం కావాలనుకుంటున్నారు. వాడి విషాదకరం ఏంటంటే పరలోకం ఆన్లైన్ లేదు. లేకపోతే అట్టు కూడా రెడీ అయింటారు. మన రకం అంత తేలికైన రకం కాదు. ఆ 12 మంది కుమారుల్లో ఒకళ్ళిద్దరు మిస్ అయితే ఏమైంటుంది? యోసేపు నేను రాలేను, నేను ప్రధానమంత్రి కదా అని మిస్ అయితే ఏమైంటుంది? యూదా నేను రాలేను లే డాడీ, అసలు నేనంటే ఏమనుకున్నావు? షిమ్యోను ఏం పవర్ఫుల్, అలాంటోడు నేను రాలేనులే డాడీ ఏమంట? వాళ్ళ నాన్న పిలిచిన వెంటనే 12 మంది వచ్చినారంటే ఎంత దైవిక కుటుంబం అండి ఇది. ఎవరు వస్తారండి ఈ దినాల్లో మనం పిలిస్తే? 2 కొడుకులు ఉంటే, 2 కూతుళ్ళు ఉంటే, 2 అల్లేళ్ళు ఉంటే వస్తారు. మీరు పిలిస్తే చెప్పండి. నాకు తెలిసి లిటరల్గా ఇది క్రైస్తవులకు అసాధ్యం, క్రైస్తవేతరుడికి సాధ్యం. ఇది నేను చెప్పేది కరెక్టే. అన్నదమ్ముల మధ్యలో గొడవలు వస్తే, ఆస్తుల మధ్యలో గొడవలు వస్తే క్రైస్తవేతరులు ఇంట్లో వాళ్ళు చెప్తే మాటింటారు, కానీ క్రైస్తవుడు మాటిండో. తెలుసు కదా మీకు అది. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ప్రపంచంలో గొప్ప వ్యాపారవేత్తలు. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత వాళ్ళకి ఆస్తి తగాదాలు వస్తే కోర్టుకు పోలేదు, వాళ్ళు అమ్మే తీర్పు తెచ్చి. క్రైస్తవేతర కుటుంబాల్లో ఫాదర్ అండ్ మదర్, పెద్దోళ్ళు, ఎల్డర్స్ టెరిబుల్లీ పవర్ఫుల్. క్రైస్తవుల దాంట్లో దేవుడు కూడా వాళ్ళకి పవర్ఫుల్ కాదు. అందుకని చాలా కేర్లెస్గా జీవిస్తుంటారు వాళ్ళు. బయటికి మాత్రం క్రైస్తవులు బైబిల్, వాక్యం, ప్రార్థన, మందిరం అన్నీ పట్టుకొని ఉంటారు, కానీ ఎవరు మాట విన్న రకం కాదు. వాళ్ళు చెప్తారు కూడా ఓపెన్గా, నేను ఎవరు మాట విన్న బ్రదర్, ఎవరికి భయపడిన బ్రదర్ అని. బాగుపడేవాడు ఎవరైనా మాట వింటాడు కదా, బాగుపడినవాడే కదా ఎవరి మాట విననివాడు, ఎవరికి భయపడినవాడు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న సంగతి ఏంటంటే, యాకోబు దగ్గరికి యోసేపు రాకపోయింటే ఏమైంటుంది? యోసేపు యొక్క ఆశీర్వాదాలు మిస్ అవుతాయి. యూదా రాకపోయింటే ఏమైంటుంది? యూదా కులమసింహం అనే మాట మిస్ అయింటుంది. అతడు కాళ్ళు ముడుచుకొని పండుకున్నాను. ఒకళ్ళనొక్కళ్ళు పిలిచినాడు, ఒకరొకరు పిలిచిన తర్వాత డాడీ వాడు ఇంకా తర్వాత రాలేదు, ఇప్పుడు వస్తాడు, అప్పుడు వస్తాడు, వాని ఆశీర్వాదం కూడా నాకు ఇచ్చేయి. అలాంటివన్నీ ఇప్పుడు ఏం జరగలేదు. ఒక్కొక్కరిని పిలిచి ఒక్కొక్కరిని ఆశీర్వదించినట్లే వాక్యంలో మనము గమనిస్తున్నాం. దేవుడు వ్యక్తిగతంగా ఆశీర్వదించాలని కోరుతున్నాడు.